నీళ్ల కోసం జరిగిన పోరాటాన్ని చూశాం. చర్చి మసీదుల కోసం తన్నుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ తొలిసారిగా ఓ హిందూ ఆలయాల కోసం రెండు దేశాలు కత్తులు దూస్తున్నాయి. విచిత్రం ఏంటంటే ఆ రెండు దేశాలు కూడా హిందూ దేశాలు కాదు, బౌద్ధ దేశాలు. కానీ హిందూ ఆలయాల కోసం నువ్వా నేనా అంటూ తలపడుతున్నాయి. సందిట్లో సర్డేమి అన్నట్టు ఆ రెండు ఆగ్నేసియా దేశాల్లో అగ్గి రాజేసి చలి కాచుకోవడానికి చైనా ఎదురు చూస్తోంది. మధ్యవర్తిత్వం వహిస్తారంటూ పెద్దన పాత్రకు సిద్ధమైంది. ఇంతకీ దేవాలయం కోసం ఫైట్ చేసుకుంటున్న ఆ రెండు దేశాలేంటి? ఆ దేవాలయాల కథ ఏంటి చూద్దాం. ఆ రెండు దేశాల పేర్లు కంబోడియా, థాయిలాండ్. ఇటీవల కంబోడియా థాయిలాండ్ సరిహద్దులోని దట్టమైన డాంగ్క్రెక్ పర్వత ప్రాంతాల్లో థాయిలాండ్ దళాలు ఓ అనుమానిత కంబోడియన్ డ్రోన్ను గుర్తించాయి. అది మొదలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఈ సంఘటన వెలుగు చూసిన వెంటనే కాల్పులు, రాకెట్ దాడులు మొదలయ్యాయి. థాయిలాండ్ F-16 ఫైటర్ జెట్లతో దాడులకు పాల్పడింది. కంబోడియా సైతం అదే స్థాయిలో ఎదురుదాడులు చేస్తోంది. ఈ పరస్పర దాడుల్లో ఇప్పటికే పదుల సంఖ్యలో సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. గత 2 రోజులుగా ఇరు దేశాల సరిహద్దులో బాంబుల మోత మోగుతుంది. మొదట కంబోడియా సైన్యం టముయన్ థామ్ ఆలయంపై దాడి చేసిందని థాయిలాండ్ ఆరోపించింది. దీని తర్వాత కంబోడియాలోని తమ రాయబారిని ఉపసంహరించుకోవడంతో పాటు ఆ దేశ రాయబారిని థాయిలాండ్ బహిష్కరించింది. అన్ని సరిహద్దు గేట్లను మూసివేసింది. తమ పౌరులు కంబోడియా నుంచి వెనక్కు రావాలని ఆదేశించింది. ఇరు దేశాల మధ్య సరిహద్దుల వివాదం ఈనాటిది కాదు. సరిహద్దులోని హిందూ దేవాలయాల కోసం ఇరు దేశాలు ఎన్నో ఏళ్లుగా కొట్టుకుంటున్నాయి. ప్రధానంగా ప్రముఖ ఆలయాలు ఉన్న ప్రీవిహార్, టమోన్థోమ్, టమ్యూన్థోమ్ ఉన్న పర్వతాలు, అరణ్యాలు కలగలసిన ప్రాంతాల కోసం దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య తీవ్ర పోరాటం జరుగుతుంది. ఈ ఆలయంలో శివలింగం, సంస్కృత లిపిలో శాసనాలు, హిందూ దేవతల చిత్రాలు ఉన్నాయి. థాయిలాండ్, కంబోడియా మధ్య 508 మైళ్ల సరిహద్దు ఉంది. దీనిలో అత్యధిక భాగాన్ని ఫ్రాన్స్ వలస పాలన కింద ఉన్నప్పుడే గుర్తించారు. రెండు దేశాలు శాంతియుతంగా కలిసి ఉంటున్నప్పటికీ సరిహద్దులు మాత్రం తరచూ ఘర్షణలతో రగులుతున్నాయి. వీటిలో 9వ శతాబ్దానికి చెందిన ప్రీవిహార్ కీలకమైంది. ఈ శివాలయాన్ని ఖేమర్ పాలకులు నిర్మించారు. డాంగ్క్రెక్ పర్వతాల శిఖరం థాయిలాండ్కు అత్యంత సమీపంలో ఉంటుంది. ఈ ఆలయం కంబోడియాకు చెందుతుందని 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పిచ్చింది. దీనిని థాయిలాండ్ అంగీకరించింది. కానీ ఆ దేవాలయం కేంద్రంగా స్థానిక సెంటిమెంట్లు తరచూ వివాదాలకు కారణమవుతున్నాయి. కంబోడియా విజ్ఞప్తి మేరకు 2008లో ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. దీనిని థాయిలాండ్ తీవ్రంగా వ్యతిరేకించింది. కంబోడియా నాడు చూపిన మ్యాప్లో 4.6 చదరపు మైళ్లను ఆక్రమించుకున్నట్లు ఆరోపించింది. అటు థాయిలాండ్ దేశ పరిధిలోని సురిన్ ప్రావిన్స్లోని టమోన్థోమ్, టమ్యూన్థోమ్ ప్రాంతాలు కూడా ఇరు దేశాల మధ్య వివాదాస్పద ప్రదేశాలుగా ఉన్నాయి. థాయిలాండ్ సురిన్ ప్రావిన్స్లోని ప్రసాద్ టమోన్థోమ్ అనే మరో శివాలయం కోసం కూడా రెండు దేశాలు గొడవ పడుతున్నాయి. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ శివాలయం తమకే చెందుతుందని కంబోడియా వాదిస్తోంది. అందుకు థాయిలాండ్ ఒప్పుకోవడం లేదు. శిథిలావస్థకు చేరిన ఈ ఆలయాలు రెండు దేశాల మధ్య వివాదంతో మరోసారి తెరపైకొచ్చాయి. ఇదిలా ఉంటే థాయిలాండ్, కంబోడియా మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన వేళ భారత్ అప్రమత్తమైంది. ఈ మేరకు థాయిలాండ్లోని భారతీయులకు అడ్వైజరీ జారీ చేసింది. భారతీయ పౌరులు థాయిలాండ్లోని 7 ప్రావిన్స్ల వైపు ప్రయాణాలు చేయవద్దని అక్కడి భారతీయ రాయబార కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుత అస్థిర పరిస్థితుల దృష్ట్యా థాయిలాండ్లో పర్యటించే భారతీయులు స్థానిక అధికారులు ఇచ్చే అప్డేట్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఎంబసీ సూచించింది. ఆ దేశ పర్యాటక శాఖ సూచించిన ప్రదేశాల్లో ప్రయాణాలకు దూరంగా ఉండాలని పేర్కొంది. అయితే కంబోడియా, థాయిలాండ్ గొడవలో తలదూర్చేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కంబోడియా కన్నా థాయిలాండ్ అన్ని రకాలుగా బలమైన దేశం. కంబోడియా దగ్గర యుద్ధ విమానాలు కూడా లేవు. అదే సమయంలో థాయిలాండ్ దగ్గర ఫైటర్ జెట్లు సైతం పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు దేశాలతోనూ పొరుగు దేశమైన చైనాకు మంచి సంబంధాలే ఉన్నాయి. చైనాకు థాయిలాండ్తో ఆర్థిక భాగస్వామ్యం కూడా ఉంది. చైనా ఇప్పటికే ఆ దేశానికి ఆయుధాలు కూడా ఇచ్చింది. భవిష్యత్తులో కూడా చైనా థాయిలాండ్కి సహాయం చేస్తుందని అంచనా. అదే కనుక నిజమైతే కంబోడియా మరింత బలహీన పడిపోతుందని అంతర్జాతీయ నిపుణులు మాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.